వాణి గారండి? ఎవరు మీరు? మమ్మల్ని ప్రభాకర్ గారు పంపించారు. డార్లింగ్ ఎవరు? వెళ్ళు. ఏంటి అలా కూర్చుని పోతున్నారు? ఇక్కడ పడుకోవడం కూర్చోవడం లేదా? కోసి కారం పెడతాం. ప్రభాకర్ పంపించిన వర్కర్స్ మీరేనా? వర్కర్స్ కాదండి, నేను డైరెక్టర్, వీడు నా కోఆర్డినేటర్. మీరేం తీసుకుంటారు? మీరు ప్రేమగా ఏమిచ్చినా కానీ కంట్రోల్. అర్థమైంది. రెడ్ బుల్ తెస్తాను, కూర్చోండి. నేను కూడా దగ్గరుండి హెల్ప్ చేస్తానే. అరే బావా, మన పొట్టోడేమో దీన్ని పర్సనల్ అనుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ చూస్తానేమో ఇది చిత్రం బేసిదడి. వాడు సొమ్మంతా దీనికే పోసేస్తున్నట్టున్నాడు. అలాగే ఉంది చూస్తుంటే. ఇదేంటి ఇక్కడ? బాయ్. అరే బావా, నువ్వు షార్ట్ అరేంజ్ చేసుకో. నేను ఇప్పుడు పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు అసలే ర్యాష్ డ్రైవర్, నా బైక్ జాగ్రత్త. ఓకే, ఈవినింగ్ 5 కల్లా వచ్చేయ్. హలో ఎయిర్టెల్, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆ ఇంటికి వచ్చాం. ఓహో, తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలవాటు ఏంటి, నేను డైలీ చేసేది అదే. డైలీయా? ఎస్, ఓపుకునేంత వరకు చేస్తానే ఉంటాను. ఏంటి అది నువ్వు చేయాల్సి వస్తే చేయవా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది. ఎందుకు తెగుద్ది? అది నా డ్యూటీ. పైగా నెలల కటింగ్లు పోను 5300 తీసుకుంటున్నాను. ఏంటి, తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా? మరి ఊరుకునే ఎవరు కష్టపడతారమ్మా? షార్ట్ రెడీ. వాడోడు నా అసిస్టెంట్, ఇద్దరు కలిసి చేస్తుంటాం. ఇద్దరు కలిసా? ఏంటి ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి? అసిస్టెంట్ లాగా ఎలా షూట్ చేస్తాం? షూట్ చేస్తారా? యా, షూట్ చేసి అందంగా టీవీలో వేస్తాం. టీవీలోనా? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు? నా పని నేను చేసుకోవడం సిగ్గెందుకు? నోర్మై, మళ్ళీ మాట్లాడుతున్నావు. అదో పనులు చేస్తా. అయితే వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా? వంట? ఏం డౌటా? నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, వాడు నా అసిస్టెంట్. ఓ సారీ, నేను వేరే ఏదో అనుకున్నాను. ఇలాంటి అపార్థాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. నువ్వే ఫీల్ అవ్వలేదు, పర్లేదు. ఈవినింగ్ త్వరగా వచ్చేవే. ఇలా కోపం ఉన్నప్పుడు ముద్దుడుకులు అనిపిస్తుంటుంది. షార్ట్ రెడీ. టాప్ యాంగిల్ బాగా పెట్టేదా? ఏంట్రా టాప్ యాంగిల్ పెట్టేది? ఆ ఇల్లు చెన్సైజ్ బ్యాంకాక్, లొకేషన్ చేంజ్. అంజలా నా డార్లింగ్. ఆంజలే సారీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? చెప్పాల్సిన సారీ కాదు మరి. దొంగి అన్ని నాటకాలన్నీ తెలిసి మరి అసలు. ఆంటీ గారా, అంజలిలో అమ్మగారిని పిలుస్తారా? నేనే బాబు. నేను నమ్మనండి. మీరు హీరోయిన్ శ్రీదేవి కాదు? కాదు బాబు, నేను అంజలి వాళ్ళ అమ్మనే. నా కళ్ళు నన్ను మోసం చేయవండి, మీరు హీరోయిన్ శ్రీదేవి. ఆంజనేయులు ఏంట్రా? ఆవిడ చెప్తున్నారుగా అంజలి వాళ్ళ అమ్మని, కావాలంటాడు చూడు. షేట్. ఇంతకీ మీరెందుకు వచ్చారు? మీ కొంపలో కుంపట ఆడదామని. అంటే అదే కొంపలో కుంపటని టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వస్తుంటే ఈ సందు చివరిలో ఇంత పిల్లల్ని అడిగాం, ఇక్కడ వంట ఎవరు బాగా చేస్తారంటే మీ పేరు చెప్పాడు. ఇంత పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా? పెద్దలు ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో మాట్లాడవచ్చా? వంటలేట్ అంటే 1/2, 8, 13, 17 అంటే అనమాట. అవును, మీకెలా తెలుసు? వాస్తు మీద గ్రిప్పు. రండి చెప్తాను, రండి ఆంటీ. ఈ ఇంటికి ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని వాస్తు ప్రకారం ఉన్నాయి. సిస్టర్ పుడిచిపోరుతో రారో వదిలేండి, ఏనా ఉంటే సిజీలో చూసుకుందాం. ఎరా రెడీయా? నాకు సిగ్గుగా ఉంది. నాకు ఇప్పుడు అర్థమైందండి, మీకు కెమెరా ఫేర్ అదే శ్రీదేవికి లేదు, అందుకే బాలీవుడ్ వెళ్ళింది, బన్నీ కపూర్ చేసుకుంది. ఇంతకీ అంకుల్ ఆఫీస్ లో ఉన్నారా? ఆర్మీలో ఉన్నారు. సూపర్. రెడీ టేక్. ఇది టీవీలో ఎప్పుడు వస్తుంది బాబు? పెళ్ళేంత వరకు డైలీ ఇదే. ఇంతసేపు ఎలాగో ఉన్నారు, భోజనం చేసి వెళ్ళొచ్చుగా. పర్లేదు, రేపు మళ్ళీ వస్తాను కదండి. రైట్, మళ్ళీ రేపెందుకో? కొండి తొంగి తెలియదు నీకు, అన్ని తెలిసి నడుగు గిలేస్తాను ఏదో. పెళ్ళైన తర్వాత ఉంది నీకు. ఇంకా మెడ తగ్గలేదా? మెడ ఏం తగ్గలేదు, మెడ నొప్పి తగ్గింది. అబ్బా, అమితాబ్ బచ్చన్ అంత పొడుగ్గా ఉండేవాడు, పొట్టి వీరంత పొట్టి అయిపోయావు. మరి పెసర పొట్ట మెడలో గడ్డ నడుల్లోకి దిగిపోయింది. అయ్యి బాబాయ్, ఎవడి కప్ప? మొయ్యరా ముష్టి చెప్ప. ఓ మీరా? ఏమండి ఇది వాడి కొబ్బరి చిప్ప చేసి చిప్పలా మెల్లిగా 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 మొత్తం 20 ఉంటాయి. ఏమండి ఎక్కడైనా కుంటోడు ఉంటాడు, గుడ్డోడు ఉంటాడు, మూగోడు ఉంటాడు, కానీ ఇలా కుంటి గుడ్డి మూగ చెవుడు మూలశంక తొర్రి నా పర్రి ఎవడుంటాడండి మీరు తప్ప? మాట్రా ఏంటండి? అబ్బో కొడితే కొట్టారు కదండి. ఏమండి ఒక మాట అండి.
అయిందండి, సెల్లుకి సెల్లండి. ఏమండి ఆ షిప్పల డబ్బులు ఈ షిప్పలో ఎత్తే నేను వెళ్ళిపోతానండి. ఒరే ఎదవా, డబ్బుల సంగతి తర్వాత చూసుకోవచ్చు కానీ ఇగో ముందు ఫోటో చూడు. అదిరిందండి. రెండో అమ్మగారా? కళ్ళు దించుకుపోతాయి. మా మదను పవను లేరు, వాళ్ళ లవ్వర్రా, పేరు మోనా. ఓ మోనా, నీకోసం నేను లేనా? నువ్వు సై అంటే నేను రానా? నిన్ను లేవ తీసుకుపోనా అంటూ దీన్ని మీ కొడుకులకు దూరం చేసి దీన్ని లేవ తీసుకుపోవాలి, అంతే కదండి? చెప్పు తీసుకొడతాను చెత్త ఎదవా. ఆ అమ్మాయి నాకు కాబోయే కోడలరా. కాకపోతే అది వాడి కోడలవుతుందా నా కోడలవుతుందా అనేది ఇంకా తెలియట్లేదు. ప్రస్తుతానికి మా ఇద్దరి కొడుకులతో తిరుగుతా. ఏంటండి ఇది? నోటితో చెప్తే పోయేది కానీ మా బాగా జరిగిందండి. నువ్వు మా కాబోయే కోడల్ని మెల్లిగా ఫాలో అవ్వు. ఆ అమ్మాయి మా ఇద్దరు కొడుకుల్లో ఎవరితో ఎక్కువ క్లోజ్ గా మూవ్ అవుతుందో కనిపెట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మాకు పంపించు. అంటే పోకి మహేష్ బాబు టైప్ అన్నమాట. ఊరికేం అక్కర్లేదురా, ఏదో ఒకటి పడేస్తానులే. ముందు ఇదిగో సెల్ ఫోన్. దీన్నే ఫోన్ అంటే మరి దీన్నే అంటారు. సరే నెంబర్ నోట్ చేస్తావు. Tell me. 9848030000. అన్నీ బొక్కలే. హాయ్ గాయ్స్, నేను అసలు మీ మాస్టర్నే కాదు అని మీరు అనుకోవాలి. మీరు అసలు నా స్టూడెంట్సే కాదు అని నేను అనుకోవాలి. మనందరూ ఫ్రెండ్స్లా బాగా కలిసిపోవాలి. అలా అయితే నేను ఎరా అనొచ్చా? ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నావని అలా ఫిక్స్ అయ్యాం. హాయ్ అనొచ్చు. అను అనరా సార్. అది నేను అంటున్నానుగా, నువ్వు అను. అను. సారీ సార్. సార్ అక్కర్లేదు, సారీ చాలు. కూర్చో. రానలేకపోయా. కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా, అలాంటి వాళ్ళు చనువు ఇచ్చినా తీసుకోకూడదు. ఏడుసు పిరికి ఏదో. ఇక పాయింట్కి వస్తే, రోజు ఒకే క్లాస్ రూమ్ లో బోర్ కొడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను. కొత్త విషయాలు, కొత్త పరిచయాలు తెలియని ఒక కొత్త ఎనర్జీని ఇస్తాయి. రైట్? ఇక్కడ బోర్ కొడితే క్యాంటీన్, క్యాంటీన్ లో బోర్ కొడితే మ్యూజిక్ హాల్, అక్కడ క్యాంపస్ బోర్ కొడితే నీకు టీసీ పంపించేస్తాను. పంపిస్తావు. యూ విల్ సెండ్ అమ్మా, యూ విల్ సెండ్. నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటికి పంపిస్తావు. ఏంటి సార్ నేను చేసిన తప్పు? ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్. శాంతి నికేతన్ గురించి విన్నారా? An open air school అనే పాఠం చదివారా? I read. Tagore is a mature writer. Exactly. కనీసం టాగోర్ గీతాంజలి కవర్ పేజీ అయినా చూసారా? అబ్బా పిండేశారు. ఎంత గ్రిప్పు సబ్జెక్ట్ పైన. బా మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు, చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు. ఈ ఠాగూర్ గీతాంజలి ఏంటి బావా కొత్త కాంబినేషన్ సంగతి ఏమో గానీ ఇడు కాలేజీ మొత్తం కెలికేస్తున్నాడు. కెలికేస్తున్నాను కొంతమంది అనుకున్నా, కమిట్మెంట్ తో పని చేస్తున్నాం ఇక్కడ. ఎలా వినపడింది బా? నువ్వు సాయి కుమార్ లో బేస్ వాయిస్తో అంటే వినపడదేంటి? రిషి, నువ్వు శంకర్ అన్న మనుషులతో గొడవ పడ్డావా? గొడవ పడ్డా, డీటెయిల్స్ కనుక్కోలేదు. ఎందుకు? ఎవడాడు? శంకర్ అన్న ఈ కాలేజ్ చైర్మన్. నేను రమ్మంటున్నాడు. ఇక చూడు, నువ్వు ఈ కాలేజీలో ఉండాలన్నా, పెద్ద ఆయన అనుకున్న మిషన్ జరగాలన్నా నువ్వు శంకరన్నతో గొడవ పడకూడదు. మిషన్ పేరు చెప్పి నోరు చేయి నొక్కేస్తున్నారు. ఆ మిషన్ ఏటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది. ఉందనేంద్ర అన్నెట్లాగో చంపేస్తాడు. నడు. ఇదిగా లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేని డ్రైవర్ నేను ఎంకరేజ్ చేయను. పోతే మర్డర్ అయిపోవాలి కానీ యాక్సిడెంట్ లో పోకూడదు. మీరు ముందాలండి, నేను వెనకాల వస్తాను. వెనకకించి పారిపోతే నువ్వు ముందు నాడు నీ వెనక మేము వస్తాం. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? ఇలా తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను. ఇప్పుడు ఏం చేద్దామా? సారు అన్నా. శంకర్ అన్నా, నువ్వు ఆ కాలేజీలో పంతులు అయితే నేను చైర్మన్ని. ఆ కాలేజీ కాదు, ఈ సిటీయే నాది. గస్ ఉంటుంది నా మనుషుల్ని కొట్టావురా. చిన్న పెద్ద తేడా తెలవదురా నీకు? తెలీదు సార్. చైర్మన్ ఎవరో తెలవకుండా చేరినవరా కాలేజీలో? నిజంగా తెలియకే సార్. శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ అని తెలుసు, కానీ మీరే శంకర్ సార్ అని తెలియదు సార్. తెలీదు. ఏమ్రా నువ్వు చెప్పలే? మా అన్న అంటే నువ్వే కదన్నా, గదా చెప్పినాం. మళ్ళా సార్ అన్న సర్వనామం, శంకర్ అన్న నామవాచకం అంటే నౌన్. రోజు గల్లీకు అన్న పుట్టుకొస్తుంటే ఎంతమంది అన్నలు గుర్తుపెట్టుకోవాలి సార్? రే మీరు ఎలాగో తప్పులు చేస్తారు, కనీసం గ్రామర్ తప్పులైనా చేయకండి రా. కావాలంటే రోజు నా దగ్గర రండి, నేను నేర్పిస్తాను. రొట్టెదోలు
మనకేంటి మరి నేను రానా? అవతల క్లాస్ టైం అవుతుంది. వస్తాను సార్, ఉంటాను సార్. అన్న అన్న అని శంకర్ సార్ పరువు తీశారు. రొట్టెలో గట్లెట్స్ పెట్టినవేందన్నా? అరే చో ఎప్పుడు చూడు అన్నా సైన్మాలో రీసౌండింగ్ లెక్క. ఇన్నారా ఆడెంత మంచిగా సారు అని పిలిచిండో ఇన్నరా? నిజంగా తెలియదు సార్, తెలియదు సార్, తెలియకే సార్. సార్ వస్తాను సార్. మా అమ్మ ఎల్లమ్మ నన్ను ఎవడన్నా సారు అని పిలవంగా వినాలనుకుంది. దాని బ్యాట్లక్ వినకుండానే పోయింది. అమ్మ ఇన్నావే ఆడ నన్ను సారు అని కమ్మగా పిలిచిండు. విన్నవా? రారా, ఈసారి వీడు దొంగతనం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్. ఓలా నేను నమ్మలేను. మీరు నమ్మరని ముందే ఊహించి ఏ షాపులో అయితే దొంగతనం చేశాడో ఆ షాపు ఓనర్ని సాక్ష్యంగా తీసుకొచ్చాను సార్. ఎవడు వాడు? ప్రవేశపెడతాను. మహారాజశ్రీ షాపు ఓనర్ గారు దయచేయండి. మూతిగాడు. నమస్కారం సార్. సార్ నేను గతంలో గుర్తులు చెప్పానే, అతన్ని పట్టుకొని అతని 10 రూపాయలు ఇచ్చేశారా? అవన్నీ తర్వాత, ముందు సంగతి చెప్పండి. ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? ఎవరు దొంగ? పోలీసు దొంగతనం చేయడం ఏమిటి? ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? చేశాడు. ఇప్పుడు ఏమంటారు సార్? బుక్ చేయండి, కేసు బుక్ చేసి కేసు బుక్ అయిన తర్వాత చెప్తారండి పని. సెల్లో పెట్టిన చిత్రం కొడతాను, మక్కలు ఇరగ కొడతాను, జాయింట్లు విరిచేస్తాను. టెన్షన్ పడద్దు, ప్లీజ్ కూర్చోండి. మీ షాప్లో ఏమేమి పోయో చెప్పండి. రాసుకోండి. 8 బియ్యపు గింజలు. బియ్యపు గింజలు, బియ్యం రైస్ తింటామే. 8 బియ్యపు గింజలు పోవడం అంటే అంతే. రాసుకోండి. నెక్స్ట్ 2 బస్తాల నూనె. 2 బస్తాలా నూనె? కొబ్బరి నూనె అండి, తలకి రాసుకుంటామే. అది నీకు మూతాడటం తప్ప మెదరాడుతున్నట్లేదు. నూనె డబ్బాల్లో ఉంటుంది, బస్తాల్లో కాదు. మా షాపులో ఉంటుంది, కావాలంటే వచ్చి చూసుకోండి. ముందు మీరు రాయండి. ఇంకా 5 లీటర్ల సబ్బులు, 2 పెసర గింజలు, 3 మినప గింజలు, 4 కిలోల కొబ్బరికాయలు, 2 గంపల షాంపూ. మీ ఎస్ఐ గారు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మళ్ళీ వస్తా. వీడికి మూతాడించడం ఒకటే అనుకున్నాను, మెదడు కూడా పనిచేస్తున్నట్లేదు. కిలోల్లో చెప్పాల్సిన లీటర్లో చెప్పాల్సిన బస్తాల్లో చెప్పాల్సిన అంకెల్లో చెప్పి మెదడు తినేసాడు. దీన్ని బట్టి తమరికి ఏమర్థం అవుతుందండి అయ్యా? ఏమైనా అర్థం అవడానికి అసలు బుర్ర పనిచేసి వస్తే కదయ్యా. ఈ కానిస్టేబుల్ గారు నా మీద తప్పుడు కేసు బనాయించి దొంగ సాక్ష్యం తెచ్చి ఆ పిచ్చి వెదవ ముందు మిమ్మల్ని వెర్రి వెదవని, సచ్చు సన్నాసిని, వెర్రి వెంగళ పని చేయడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించడం లేదు? స్పష్టంగా కనిపిస్తుంటే ఎరా నన్ను ఫూల్ చేస్తావురా? ప్లీజ్ సార్, పాపం కొట్టకండి సార్. చాలా అమాయకుడు సార్. దీన్ని కొడితే నేను తట్టుకోలేను సార్. సరే కొట్టను, కానీ నీ మీద తప్పుడు కేసు బనాయించినందుకు వాణ్ణి నువ్వే కొట్టు. కొట్టు. నేనా? కొట్టరా? నేను కొట్టలేను. కొట్టలేను సార్. నువ్వు కొట్టరా? కొట్టలేదు. నువ్వు కొట్టగలవురా? తెలిసిందిగా, నాతో పెట్టుకుంటే ఎలాంటి స్ట్రోక్ ఇవ్వగలను. ఇంకెప్పుడు నాతో పెట్టుకోండి, ఓకే? ఆల్ ది బెస్ట్. మామా శుభ్రంగా తిను, సిగ్గు లేకుండా తిను, అడుక్కుని మరీ తిను. అబ్బా ఏమిటండి మీ గొడవ? ఏంటా హాస్పిటల్లో నవాల్సిన బిడ్డల దగ్గర నుంచి బ్యాండేజ్ వరకు అమ్ముకోబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే మీ నాన్న నా జీతాన్ని నిన్ను నంచుకొని తినేవాడు. అబ్బా వీడొకడండి నా ప్రాణానికి. లోపల ఈ పిడిగాడితో చూస్తుంటే బయట ఈ పిడిగాడు ఒకడు. నెమ్మదిగా ఆసుపత్రిలో ఏంటల్లు? అబ్బే ఏం లేదు మామగారు, మా హాస్పిటల్లో నాంచారమ్మ పురుడు పోసుకుంది, బిడ్డను ఉయ్యాల్లో వేశారు. ఇంతలో కుక్కల షికారుగా వచ్చి ఉయ్యాల్లో ఉన్న బిడ్డను కొరికి ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఇదేంటండి, ఆ బిడ్డలో ఏనే కన్నా తిట్టపడిపోయాడు. అబ్బా చావు కబురు చల్లగా చెప్పడం మీ వల్ల కాదు. ఏమీ లేదు నాన్న.
మా ఊళ్ళో నాంచారమ్మకి అందరికీ వచ్చినట్టే పురుడొచ్చింది. అందరూ కన్నట్టే బిడ్డను కంది. అందరూ పడుకున్నట్టు ఆసుపత్రిలో ఆవిడ పడుకుంది. ఇంతలో ఒక కుక్కొచ్చి బ్రెడ్ కోసం వెతికింది. బ్రెడ్ కనిపించకపోయేసరికి పిచ్చి ముండ. ఆకలైతే బిడ్డను బ్రెడ్ అనుకొని ఎత్తుకుపోయింది. అంతే. అంతేనా? మరి అల్లుడు ఏంటమ్మా అట్టా చెప్తాడు? నేను అలాగే చెప్పాను. అమ్మాయి చెప్పినట్టు చెప్పలేదు. ఊరుకోండి నాన్న, నువ్వు త్వరగా తినరా, నేను నీళ్లు తోడతాను. వెళ్ళి 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 వెళ్ళి. దేశంలో అల్లుడికి భయపడే మావను చూశాను గానీ అల్లుని ఒంటెలు పోపుతున్న మావని ఎన్నే చూస్తున్నాను. కొండిగా ఆ శనిగాడిని ఇంట్లో నుంచి పంపించి ఏర్పాటు చేయరా. నీ కొండి కోసి పెడతా. పందిని కోసి పెడితే చెప్తా. పందితో పాటు ఎలుక పచ్చడి కూడా చేసి పెడతాను రా. दिल तो पागल है, दिल दीवाना है, पहली पहली बार मिलाता है वही. ఏమండి? क्या? వాచ్ మర్చిపోయారు. అబ్బా, కష్టపడి అన్ని మెట్లు దిగొచ్చాను. మళ్ళీ పైకి కష్టపడి దిగాలంటే నా వల్ల కాదు. నేను తెలియగలవాడు కాబట్టి ఓ పని చేస్తా. నువ్వు వాచ్ తీసిరే, నేను పట్టుకుంటా. అయ్యో వద్దండి, చేయి జారితే పగిలిపోతుంది. ఓసిన బ్రెయిన్లెస్ పెళ్ళమా, చేయి జారితే ఎంత పగులుతుంది? ఇదిగో చేయి జారింది, పగిలిందా? అయ్యో పగిలేది చేయి కాదండి, వాచ్. పగలకుండా నేను క్యాచ్ పడతాను కదా. ఈ నవజోత్ సింగ్ సిద్ధునే శంకిస్తున్నావా? వద్దు, ఇసురు. అయ్యో ఇదేంటి, నా వాచ్ ఇలా పగిలిపోయింది? చెప్తే విన్నారా? అయినా అలా పట్టుకుంటానని వదిలేశారేంటి? అప్పుడే పడుతుందని ఎలా అనుకుంటానే? నా వాచ్ 10 నిమిషాలు స్లో కదా, స్లోగా 10 నిమిషాలు తట్ట పడుతుందేమో అనుకున్నాను. ఇదిగోండి కర్చీఫ్ కూడా మర్చిపోయారు. ఓ తొందరపడి శ్రేకు, అది కూడా పగిలిపోతే నేనే పైకి వచ్చి తీసుకుంటా. అలాగే పట్టుకో, గట్టిగా గట్టి పట్టుకో. ఏమంటే ఇదే నెత్తి మీద ఆశంగా ఇంత పెద్ద వైజాగ్ లో సంధ్య ఎట్లా చూడు, సంధ్య వాళ్ళ ఫాదర్ పేరు కదా, శివరాం, ఆంధ్ర బ్యాంక్. పదరా. అరే నువ్వు ఆగరా, నిన్ను చూడగానే వాళ్ళు షాక్ అవుతారు. నేను వీళ్ళు చిన్న సర్ప్రైజ్ ఇచ్చొస్తా. వద్దురా, మన ఇద్దరు వెళ్దాం. పెద్దవాడిని, నేను చెప్పింది మీరు పట్టుకో. సార్ శివరాం గారని బొట్టు పెట్టుకొని ఉంటాడా? అవును సార్. లోపల కూర్చున్నాడు, వెళ్ళండి. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? వీడేమన్నా ఆయన కప్పించాడా? ఎక్స్క్యూజ్ మీ మై క్యూట్ గర్ల్స్. వాడు బొట్టు పెట్టుకుంటాడని చెప్పి నీ శవం గురించా? దేవుడే దేవుడే దేవుడే. ఎంత టైట్ గా ఉంది, రావడం లేదు. కాసువాక మహిళా మండలి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. అయ్యో చైన్ కొట్టేశాడు. నమస్కారం. నన్ను ఎంత బాగా చూసుకునేవాడమ్మో నా దేవుడు. సినిమాకి తీసుకెళ్తే అందరూ సినిమా వంక చూస్తే నా దేవుడు నా వంకే చూసేవాడమ్మా. దేవుడా, ఉన్న ఒక్క కొడుకు చెప్పకుండా ఇల్లు ఎదురైపోయాడు. దేవుడా దేవుడా, ఇప్పుడు నీకు తలవారు ఎవరు పెడతారు? దేవుడా దేవుడా దేవుడా, గుండె ఎవరు చేసుకుంటారు? దేవుడా నా దేవుడా ఈ చెవుల పోగాడు ఎక్కడికి వచ్చాడు? కొప్పు తీసి మన ఇరికి చేస్తాడేంటి? తప్పించుకోవాలి. కళ్ళ ముందు దొంగతనం చేస్తున్నావరా? అరే నీ శవంతో నీ శవాన్ని కూడా ఇప్పుడు పంపిస్తాను రా. ఆ బాబాయ్ కమనికి లేడు బాబాయ్. వీడు చెప్పు కొట్టేస్తాడు. వీడు నాయన పెట్టాడేటమ్మా. ఎంతమంది పట్టుకుంటారా? ఇవ్వాలి నా చేతిలో అయిపోయినా. సాయి కుమార్ లెవెల్లో నిన్ను చంపుతా. బాధపడుతున్నావు, నీ కొడుకు రాలేదని. నీ కొడుకు వచ్చాడమ్మా, కన్న తండ్రి ఆకలి చూపు తల కొరి పెట్టడానికి గుడ్డు కొట్టుకుపోయి వచ్చాడమ్మా. గట్టిగా పట్టుకో వదలకమ్మా. అదే మొహం, అదే కలరు, అదే కన్ను, అదే హైట్ అమ్మా. నీ అప్పులను తీర్చడానికి మెడగంటా నగలేసుకొచ్చాడు చూడమ్మా. వీడు మామూలుడు కాదమ్మా, వీడి గుండె మంచి గుండమ్మా. వీడిని పట్టుకోండి, వీడు మాత్రం వదలకండి అయ్యా. మీకు దండం పెడతానమ్మా. నమస్కారం. ఆయన అందరికీ పరిగెత్తు. మళ్ళీ వాడు వచ్చాడ్రా. నా ముగ్గురాలన్నీ దొబ్బేశాడు. అమ్మో పట్టు ఎక్కువ నదిలో బతుకుతారండి అయ్యా.
అమ్మయ్యా అమ్మయ్యా కొట్టుకుంటే వాళ్ళ గుండు కొట్టించే వాళ్ళ నాయన వచ్చినా కానీ సెవెన్ చూస్తే చాలా మంచిదంటరా. కరెక్ట్ కరెక్ట్ సార్. టికెట్ టికెట్ పాస్ చూపించండి. 2 జగదాంబ సెంటర్. లైఫ్ లో ఫస్ట్ టైం టికెట్ తీసుకుంటున్నా.